మీ కేఎస్ నాయుడు, కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించింది, ప్రతి రాజకీయ నాయకులకు సమాధానం చెప్పాల్సినటువంటి విషయం, ప్లస్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి విషయం. దాంతోపాటు ఇంటెలిజెన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టడం కానీ, లేకపోతే ఎదుటి వ్యక్తులకి బహిర్గతపరచడం కానీ చట్టరీత్యా నేరమా కాదా అన్నది ఆలోచించాలి. ఒకటి, ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసి నేరం. ఎందుకు చెప్తున్నానంటే, గతంలో 2024 ఎలక్షన్ క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, మిగతా చాలామంది రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆధార్ కార్డులు డేటా తీసుకుంటున్నాడు, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల డీటెయిల్స్ ప్లస్ కాంటాక్ట్ నెంబర్లు అన్నీ తీసుకుంటున్నారు. సో తద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. ఈ డేటాని హైదరాబాదు ఒక ఏరియాలో అమ్ముతున్నారు, దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పిండు. సరే, బాగానే. దానివల్ల మనం చాలా కోల్పోతాము, మన వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నాం, ఏదో రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిండు రాజకీయంగా. సరే, అది బాగానే ఉంది. ఇప్పుడు దానికి మించినటువంటిది క్రైమ్ ఏంటంటే, DYCM తాలూకా అనేటటువంటి ఒక సోషల్ మీడియా అకౌంట్లో ఒక వ్యక్తి కాంటాక్ట్ నంబర్ నుంచి మొబైల్ IME నంబరు, ఆ మొబైల్ ఏ లొకేషన్ ఉందో లాంగిట్యూడ్ యాటిట్యూడ్ రెండుకు సంబంధించినటువంటి తో పాటుగా సోషల్ మీడియాలో పెట్టినారు. అంటే ఈ టోటల్ డీటెయిల్స్ ఎవరికి వస్తాయి? ఒకటి, సైబర్ క్రైమ్ వాళ్ళకి, అంటే డిపార్ట్మెంట్ వాళ్ళతో ముడిపడినటువంటి అంశాలు ఇవన్నీ. ఆ రోజు మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇంత డేటాని జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తున్నాడు, వాలంటీర్లు అమాయకుల్ని ట్రాప్ చేస్తున్నారు, ఆ అమ్మాయిల్ని 30,000 మందిని ఇచ్చేశారు, అది చేశారని చెప్పాం. కానీ ప్రతి ఒక్క వ్యక్తి మర్చిపోతున్న విషయం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కూడా ఆధార్ కార్డుకి లింక్ అయ్యే వస్తున్నాయి. సరే, సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయని అంటున్నారా లేదా అనేది పక్కన పెడదాం. కానీ ఏ గవర్నమెంట్ నుంచి స్కీమ్ అయినా సరే ఆధార్ కార్డు మ్యాండేటరీ, అవునా కదా? దానికే కదా ఆధార్ కార్డులు తీసుకొని ఉండేది. అలా అప్పుడు తప్పులేనిది మరి ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో మనం ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప కాదా అన్నది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్, ఇప్పుడు ఎవరైతే MyDCM తాలూకా అనేటటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ఈ పనులు నిజంగా దీనికి BNS చట్టం కింద 111 సెక్షన్ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. ఇంకొకటి, అతను చేయడానికి గల కారణం అనిల్ అనే వ్యక్తిని ఎలా మాట్లాడాడు అనేది సోషల్ మీడియాలో చూసాం. అట్ ది సేమ్ టైం ఈ అనిల్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వీడు కూడా కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లల గురించి అసభ్యకరమైనటువంటి ఎడిటింగ్లు పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఇతనికి సంబంధించినటువంటి నేరం ఒకటైతే, ఈ DYCM తాలూకా అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి పోస్టు నేరం మాత్రం వేరేలా ఉంటుంది. ఎందుకంటే అతను చేసింది తప్పు, ఇతను చేస్తున్నది తప్పు. కానీ ఈ తప్పు అడదిరిగి ఇడదిరిగి రాజకీయ నాయకుల దాకా వస్తుంది, అవునా? సో దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏ సమాధానం చెప్తారనేది చూడాలి. సో దానికి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారా, లేదు కాముగా ఉంటారా అన్నది చూడాలి. ఒకవేళ ఇదే కానీ జరిగినట్లయితే ఇక ఆధార్ కార్డులు తప్పనే ఉంది. ఓన్లీ కాంటాక్ట్ నెంబర్తోనే వాడు అంత డేటా బయటికి తీసినాడంటే ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. అంటే వాడు ఎంత క్రిమినల్ నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి కాకపోతే, మొబైల్ నంబర్ను బేస్ చేసుకొని ఆ మొబైల్ IME నంబరు, లాంగిట్యూడ్ యాటిట్యూడ్, ఆ లొకేషన్ హిస్టరీలతో సహా వాడు బయట పెట్టగలిగిందంటే ఒక్కసారి ఇలాంటి వ్యక్తులతో సమాజానికి చాలా ప్రమాదం. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు, నిజంగా వాడు మీ సానుభూతి పరుడైతే, మీ పానే కాదు, ఈ జనసేనని కాదు, వాడు ఏ పార్టీ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా వాడిని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని శిక్షించాలా. ఇలాంటి ఎదవలు ఇంకొకడు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. అట్ ది సేమ్ టైం కూటమి ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.